మరక ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో బూతుల పరీక్ష పెడితే ఫస్ట్ ప్రైజ్ ఎవరికి వస్తుంది? తెలియదాట. ఇక మరి చూడు తెలుసుకోండి. మాకలేక మీరు కూడా చూడు. అరే చెరుకు తోటలో ఏనుగు పడ్డట్టు బాలకృష్ణమను లొడలొడలొడలొల్లిసారాకుండా గడబిడ మాట్లాడి రేవంత్ రెడ్డి మీదకి గదేందో లేబెట్టేసరికి ఓ అమ్మని దండం పెట్టి మంచిర్యాల జిల్లానే కాదు యావత్ తెలంగాణ కాంగ్రెస్ కోళ్ళాగలు ఓ కాలు దూకుంటా ఫోన్ రిల్లుతున్నాయి. ఇగో చూడు రోడ్ల మీద కాంగ్రెస్ కార్యకర్తలు బాలకృష్ణమని దిష్టి బొమ్మ తలగ పెట్టుకుంటా ఎంత రచ్చ చేసి పాటు చేస్తుర్రో. ఓ అన్న ఏం సంగతి చెప్పే. బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బాలకృష్ణమన్ బల్బెక్కిన మాటలు మాట్లాడుతూ మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, అతన్ని పట్టుకొని ఇష్టారాష్ట్రంగా నానా మాటలు పడుతూ చెప్పుతోటి కొడతాని చెప్పు తీయడం జరిగింది. బాలకృష్ణమన్ ఖబర్దార్, నీకు సిగ్గు మానం ఉందా? నువ్వు కేసీఆర్ నీకు నేర్పిన నీతి అదేనా? నీకు కుసంస్కారం నీకు సంస్కారం నేర్పిన నీతి అదేనా అని అడుగుతున్నాం. నువ్వు ఒక్కసారి నీకు సిగ్గు మానం ఉంటే నువ్వు మాట్లాడేటప్పుడు నీ చెప్పు దెబ్బలు నీ పక్కకున్న మాజీ శాసనసభలను కొట్టాలి. వాళ్ళు నవ్వుతారు చెప్పు తిస్తే, ఎందుకంటే నీ నాయకత్వంలో ఓడిపోయినరు, వాళ్ళని కొట్టాలి. ఇగో ఈ ఎమ్మెల్యే వివేకాన్న కూడా ఏమో చెప్పుకొస్తుండ్రు. ఓ అన్న మరి ఈ బూతులు ఏడికేడి మొదలైన ముందుగా గది కూడా ఇప్పి చెప్పే. ఈ మాటలు మాట్లాడే కల్చర్ సుమన్ నిన్న చేసినాడు, అది కేసీఆర్ సూత్రం. అసలు నిన్న చెప్పు చూపించిందంటే అసలు కేసీఆర్కి చూపిస్తుండ సుమన్ అని కేసీఆర్ మాట్లాడేవాడు. ఈ బాలకృష్ణ చెప్పు చూపించింది కేసీఆర్కే. పాప మాటల్లో రేవంత్ పేరు తీసినాడు. కానీ నాకు అనిపిస్తుంది బాలకృష్ణ చెప్పు కేసీఆర్కి చూపించినట్టు కనబడుతుంది. వారే ఆలోచించుకోవాలి. ఇన్నారులో తెలంగాణ జనాలకు కేసీరావు బూతులు నేర్పుట్లా ఫస్ట్ ఉండడని, అందుకే ఆయన అడుగుజాడల్లో మేము కూడా ఉంటాం అన్నట్టుగా చేస్తున్నారు బీఆర్ఎస్ లీడర్లు అని చెప్పుకొస్తుండ్రు. కథ మతలవు ఎంత ముద్దుగుంది. అబ్బా ఇక రాబోయే తరాలు బ్రహ్మాండంగా నేర్చుకుంటాయి పో వీళ్ళని చూసి.